అమెరికాలో ఒక కొత్త ఆరోగ్య సర్వే ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏహెచ్ఏ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 90% మంది పెద్దవాళ్లు ఒక తీవ్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అయితే దాని గురించి చాలా మందికి ఏమాత్రం అవగాహన లేదు. ఈ వ్యాధి పేరు కార్డియోవాస్కులర్ కిడ్నీ మెటబాలిక్ సిండ్రోమ్. దీన్ని సీకేఎం సిండ్రోమ్ అని పిలుస్తారు. సీకేఎం సిండ్రోమ్ అనేది మన శరీరంలోని 3 కీలక వ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. గుండె, మూత్రపిండాలు, మెటబాలిక్ వ్యవస్థ మధ్య ఉన్న ప్రమాదకరమైన సంబంధాన్ని సూచిస్తుంది. మెటబాలిక్ వ్యవస్థ అంటే శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసి దాన్ని ఉపయోగించి నిల్వ చేసే వ్యవస్థ. ఇది మన బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు, శక్తి వినియోగం లాంటి అంశాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ 3 వ్యవస్థల్లో ఏదైనా ఒకటి బలహీనపడితే మిగతావి కూడా దాని ప్రభావంతో దెబ్బతింటాయి. దీన్నే వైద్యులు సీకేఎం సిండ్రోమ్ అంటారు. ఈ పరిస్థితికి కారణమయ్యే ప్రధాన ప్రమాద కారకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్త చక్కెర, అధిక బరువు, మూత్రపిండాల పనితీరు తగ్గడం. ఒక వ్యక్తికి వీటిలో 2 లేదా ఎక్కువ లక్షణాలు ఉంటే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇది గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. జామా అనే వైద్య పత్రికలో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం అమెరికాలో దాదాపు 90% మంది పెద్దవాళ్లకు కనీసం ఒక సీకేఎం ప్రమాద కారకం ఉంది. కానీ ఆశ్చర్యమేంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన సర్వేలో పాల్గొన్న 4000 మంది పెద్దవారిలో కేవలం 12% మందికే ఈ సీకేఎం సిండ్రోమ్ గురించి తెలుసు. మిగతా వారిలో 72% మంది దీని గురించి మరింత తెలుసుకోవాలి అనుకున్నారు. 79% మంది ఇది అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. అయితే 68% మంది మాత్రం హృదయ, మూత్రపిండం, మెటబాలిక్ సమస్యలను ఒక్కొక్కటిగా విడిగా చికిత్స చేయడమే సరైన మార్గమని అనుకున్నారు. ఇంకా 42% మంది గుండె ఆరోగ్యం అనేది ఇతర అవయవాల వల్ల దెబ్బతినదని భావించారు. మన శరీరంలోని ఈ వ్యవస్థలంతా ఒకదానికొకటి బలంగా అనుసంధానంగా ఉన్నాయి. కాబట్టి వీటిని విడిగా కాకుండా సమన్వయంతో చికిత్స చేయడం అత్యంత అవసరమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏహెచ్ఏ ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దీని లక్ష్యం ప్రజలకు గుండె, మూత్రపిండం, మెటబాలిక్ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడం. దీని ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం. ఇందులో భాగంగా ప్రజలకు సులభంగా అర్థమయ్యే పుస్తకాలు, వెబ్సైట్లు, సమాచారాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ తమ రక్తపోటు, కొలెస్ట్రాల్, బరువు, రక్త చక్కెర, మూత్రపిండాల పనితీరు పర్యవేక్షించుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో డాక్టర్లు, వైద్య బృందాలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏహెచ్ఏ నిర్ణయించింది. వేర్వేరు వ్యాధులకు చికిత్స చేసే వైద్యులు పరస్పరం సమన్వయంతో పనిచేసి రోగులకు సమగ్ర వైద్యం అందించాలన్నదే లక్ష్యం. ఇక 2026 ఆరంభంలో సీకేఎం సిండ్రోమ్పై అధికారిక వైద్య మార్గదర్శకాలు విడుదల చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు ఈ పరిస్థితిని సరైన విధంగా గుర్తించి చికిత్స చేయడానికి ఒక స్పష్టమైన గైడెన్స్గా ఉంటాయి. నిపుణులు చెబుతున్నది ఒక్కటే, సీకేఎం సిండ్రోమ్ అనేది అనివార్యం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన వైద్య పర్యవేక్షణతో దీన్ని తగ్గించొచ్చు. కొంతమేరకు తిరిగి ఆరోగ్యాన్ని సాధించొచ్చు కూడా. అందుకే ముందుగా సీకేఎం సిండ్రోమ్పై అవగాహన పెంచుకోవాలండి.